ముందుగా తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘం అంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మనము గత కొద్ది కాలం నుంచి యోషియా గ్రంథాన్ని ధ్యానించడము అనేది ప్రారంభించాము. యోషియా గ్రంథము మీరు గమనించినట్లయితే 745వ పేజీలో ఉంటూ ఉంది. కాబట్టి ఈ యోషియా గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు యోషియా అంటే ఏమిటి అంటే రక్షకుడు అనే అర్థము. అయితే అతను తన పేరుకు తగ్గట్టు తన ప్రజలను ఏం చేస్తూ ఉన్నాడంటే రక్షిస్తూ ఉన్నాడు. అవును, ఒక్కోసారి కొంతమంది అయితే పేరుకు తగ్గట్టు జీవిస్తూ ఉంటారు, కొంతమంది అయితే పేరుకు తగ్గట్టు జీవించని వారిగా ఉంటూ ఉంటారు. కాబట్టి 1వ అధ్యాయం ఏం తెలియజేస్తుంది? యోషియా గ్రంథంలో 1వ అధ్యాయం ఏం చెబుతుంది అంటే దేవుని నమ్మని వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే శిక్షించేవాడుగా ఉంటాడు అని తెలియజేస్తుంది. అదే 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు నన్ను నమ్ముకుంటే నేను మీ మీద జాలి చూపిస్తాను, మిమ్మల్ని నేను రక్షిస్తాను అనే దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. మరి మనము 2వ అధ్యాయము ధ్యానించడం ప్రారంభించాము. ఒకవేళ ఎవరైనా ఒకసారి పేజీ నెంబర్ చెప్పండి. 745లోనే ఉన్నారు కదా. అయితే 2వ అధ్యాయము మనము ధ్యానిద్దాం. ముందుగా ఎప్పుడైనా ఒక పుస్తకాన్ని మనం స్టడీ చేయాలి అంటే దానిలో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూడాలి. 2వ అధ్యాయము 1 నుంచి 3 దాకా, 2వ అధ్యాయాన్ని 3 భాగాలు చేస్తే 1 నుంచి 3 దాకా ఏముంటుంది అంటే దేవుడు విన్నపము అని ఉంది. 2వ అధ్యాయం 1 నుంచి 3 దాకా. తర్వాత 3 నుంచి 13 దాకా దేవుడు శిక్షిస్తాడు. అంటే మొదటి 3 వచనాలు ఏం చెప్పాడంటే ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అని తెలియజేశాడు. ఒకవేళ అలా జీవించకపోతే ఎలాంటి శిక్షలు వేస్తాను అనేది 2 నుంచి 13 దాకా తెలియజేశాడు. తర్వాత 14 నుంచి 23 దాకా ఏం తెలియజేశాడంటే దేవుడు తన ప్రజలను వివాహ అభ్యర్థన, అంటే దేవుడు తన ప్రజలను ఏం చేసుకుంటాడంట, వివాహం చేసుకుంటాడు. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే దేవుడు తన ప్రజలను వివాహం చేసుకోవడము అంటే ఏమిటి అంటే చూడండి, ఒక భర్త తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత మంచి భర్తలైతే భార్యను బాగా చూసుకుంటారు. ఒకవేళ చెడ్డ భర్తలైతే, మంచి భర్తకు ఉన్న లక్షణాలు ఏమిటి? ఇంట్లో కావాల్సిన సదుపాయాలు, కుటుంబ ఎదుగుదలకి కష్టపడడం. చెడ్డ భర్తకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే లక్షణాలు ఏమిటి? ఏది సరిగా చూసుకోకుండా వాళ్ళకి నచ్చినట్లుగా జీవించడం. ఇప్పుడు దేవుడు మనకి ఏమవుతా అంటున్నాడంటే ఒక భర్త అవుతా అంటున్నాడు. దేవుడు ఒక భర్త అయితే దేవుడు మంచి భర్త అంటారా, చెడ్డ భర్త అంటారా? మంచి భర్తేనా? దేవుడు ఒకవేళ మంచి భర్త అయితే మనము మంచి భార్యలుగా ఉంటున్నామా? కొన్ని కుటుంబాల్లో చూడండి, భర్తలేమో చాలా ఆణిముత్యాలుగా ఉంటూ ఉంటారు, భార్యలు చాలా గెయ్యాలుగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఏమో భార్యలు చాలా శుతినత్తంగా ఉంటారు, భర్తలు బాగా తిరుగుబోతులుగా ఉంటూ ఉంటారు. కానీ ఏదో ఒకటి మాత్రం ఏముంటది, డిఫాల్ట్ ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ డిఫాల్ట్ ని అంటే ఈ యొక్క సమస్యను ఎలా మార్చుకోగలం? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే 2వ అధ్యాయంలో నేను మీకు భర్తగా ఉన్నాను కదా, మీరు మాత్రము నాకు సరైన భార్యగా లేరు, మీరు నాకు సరైనగా భార్యగా లేరు కాబట్టి నేను మీకు మరలా ఒక అభ్యర్థన తెలియజేస్తూ ఉన్నా అనే దాని గురించి చదువుతూ ఉంటాం. చూడండి, యోషియా గ్రంథము 2వ అధ్యాయము మరి మనము 14 నుంచి చదువుకోవాలి. ముందుగా 10 నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాం. 12 ఇది నా వేట కాండ్ర నాకు ఇచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్టును గూర్చియు అంజూరపు చెట్టును గూర్చియు చెప్పినది కదా, నేను వాటిని లయపరుతును,
అడవి జంతువులు వాటిని లయపరతును, అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవి వలె చేతును. దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు భర్తగా ఉన్నాడు కదా, ఇశ్రాయేలు జనాలందరూ కూడా ఎలా ఉన్నారంట? భార్యగా ఉన్నారు కదా. ఈ ఇశ్రాయేలు జనాలు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళు తినడానికి వచ్చింది, వాళ్ళు వేసుకోవడానికి వచ్చింది, వాళ్ళు సంపాదించింది ఎవరు ఇస్తున్నారని అనుకుంటున్నారంటే, దేవుడు ఇస్తున్నాడని అనుకోవడం లేదు. ఎలా వస్తుందని అనుకుంటున్నారు వీళ్ళందరూ? ఇతర దేవతల ద్వారా వస్తుంది అని అనుకుంటూ ఉన్నారు. ఇతర దేవతల ద్వారా వస్తుంది అని అనుకుంటూ ఎవరిని పూజిస్తూ ఉన్నారు? వాళ్ళందరూ కూడా వాళ్ళనే పూజిస్తూ ఉన్నారు. చూడండి, మనకి కూడా కొన్ని సందర్భాల్లో బాగా కోపం వస్తూ ఉంటది అన్నమాట. మనం బాగా చూసుకుంటాం, వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే. మీకు ఎప్పుడైనా అలా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మీరు బాగా ప్రేమించిన వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు మీ ముఖాలు ఎలా ఉంటాయి? మీ మనసులు ఎలా ఉంటాయి? ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు నవ్వుతున్నట్టు అప్పుడు కూడా నవ్వుతారా? అప్పుడు ఏం చేస్తారు? చేతులు నురుగుతారు, లేదా పళ్ళు నురుగుతూ ఉంటారు. ఎందుకని? అవును, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ప్రేమించిన వ్యక్తి వ్యతిరేకంగా మాట్లాడతాడో అప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కూడా కోపం వచ్చింది. ఇప్పుడు దేవుడు తన ప్రజలను బాగా చూసుకుంటున్నాడు, కానీ తన ప్రజలకు అది అర్థమవుతుందా? అర్థం అవడం లేదా? మీకు అర్థం కావట్లా? వాళ్ళకి అర్థం కావట్లేదా? ఓకే. అయితే అంటే దేవుడి ప్రేమను వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు? ఒక్కోసారి సహోదరులు కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ మాటల్లో వాళ్ళ ప్రవర్తనలో ఒకళ్ళ ప్రేమను ఒకళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఒకవేళ నేను ఎవరినైనా ఒకరిని చూపించి మీరు మిమ్మల్ని బాగా ప్రేమించిన సహోదరులు ఎవరైనా ఉన్నారా అని నేను మిమ్మల్ని అడుగుతా. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు చర్చిలో ఎవరైనా ఉన్నారా లేదా? ఉన్నారా? ఒకళ్ళేనా? ఒకళ్ళు ఉన్నారా? అందరికీ ఇద్దరు తలకాయలు ఎదుగుతున్నారు. మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఈ స్థానిక సంఘంలో ఒక్కళ్ళైనా ఉన్నారా? ఎవరాళ్ళు? దేవుడా? దేవుడు కాదు, సేవకులా? సంఘమా? నేను అనేది అది కాదు. మరలా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. మీరు తొందరగా ఆన్సర్ ఇస్తే అరగంటలో ముగిస్తా. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ ఇళ్లలో ఎవరైనా ఉన్నారా? ఎవరున్నారు? మీ అబ్బాయో, మీ అమ్మాయో, మీ భర్త ఎవరో ఉంటారు కదా. నేను అలాగే ఏం చెప్తున్నానంటే, స్థానిక సంఘంలో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మీకు తెలుసా? ఏంటో పెద్ద ప్రశ్న అడిగినట్టున్నా. అంటే నిజముగా ఒక్కోసారి మనల్ని ఎవరు ప్రేమిస్తారో కూడా మనం ఏం చేయలేము, ఒక్కోసారి తెలుసుకోలేం, అది అర్థం చేసుకోలేం. ఎప్పుడైతే ఒకళ్ళ ప్రేమ మనకు అర్థం కాదో వాళ్ళ నుంచి పొందాల్సింది ఏది కూడా మనము పొందలేం. ఇప్పుడు దేవుని ప్రేమ ఇశ్రాయేలు ప్రజలకు అర్థమవుతుందా? అర్థం కావడం లేదా? అర్థం కావట్లా. కాబట్టి దేవుడు చేస్తున్న మేలు నీళ్ళు పొందగలరా? పొందలేరా? పొందలేరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు ఏవేవి మేలులు చేస్తున్నానో అవి నువ్వు గుర్తించడం లేదు కదా, అవన్నీ తిరిగిచ్చే. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే, మీరు చిన్నపిల్లలు చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఇద్దరు వస్తువులు బాగా మార్చుకుంటారు. ఒకవేళ గొడవ అయ్యాక నాకు ఇచ్చేయండి అంటారు. చిన్నపిల్లల్లోనే కాదు, పెద్దోళ్ళు కూడా ఆస్తులు పంచుకున్నప్పుడు కానీ, వాటాలు వేసుకున్నప్పుడు కానీ, ప్రేమగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఇచ్చేసుకుంటారు. ఒకసారి గొడవ అయ్యాక ఏమంటారు? నాదంతా దొంగిలిచ్చాడు అని మళ్ళీ ఆయన ముందు చెప్పం, ఆయన వెనక చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, మనకి ఒకళ్ళ ప్రేమ అర్థం కావాలి ముందు. ఆ ప్రేమ అర్థమయ్యేటప్పుడే వాళ్ళ ద్వారా మనం ఏమి పొందుతున్నామో మనకి బాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే దేవుని ప్రేమ వీళ్ళకి అర్థం కావడం లేదు కదా. అర్థం కావడం లేదు కాబట్టి నేను నీకు తినడానికి తిండి ఇచ్చా కదా, అది ఇంక నీకు కట్టు. నీకు వేసుకోవడానికి బట్టలు ఇచ్చా కదా, అది నీకు కట్టు. ఇంకా నీకు నేను ఏదైతే ఇస్తున్నానో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? ఆపేస్తా అంటున్నాడు. ఆపేసి వాళ్ళని ఎలా చేస్తా అంటున్నాడంటే, అడవి జంతువుల వలె వాటిని భక్షించినట్టు. మీరు చూడండి, అడవి జంతువులు భక్షించినట్లుగా భక్షిస్తూ
వాటిని అడవి వలె చేతును అంట. అడవి సౌందర్యంగా ఉంటుందా? శాంతిగా ఉంటుందా? సమాధానంగా ఉంటుందా? అంటే ఇంకా ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా ఎలా ఉంటదంట? శాంతి సమాధానాలు ఇవేవి కూడా వాళ్ళ జీవితాల్లో ఉండవు. అంటే మీరు గమనించాలి అంటే దేవుని ప్రేమను మీరు తెలుసుకుంటే మీ జీవితాల్లో శాంతి సమాధానాలు లభిస్తాయి. ఒకవేళ దేవుని ప్రేమను మీరు తెలుసుకోకపోతే ఆ శాంతి సమాధానాలను ఆయన ఏం చేస్తాడు? తిరిగి తీసేసుకుంటాడు. అది మీరు ఇవ్వక్కర్లా, ఆయన ఏం చేస్తాడంట? లాక్కుంటాడు. అందుకే 2వ వచనంలో చెప్తున్నాడు, నేను పెరికి వేస్తా. పెరికి వేయడం అంటే లాక్కుపోతా. కాబట్టి దేవుడు మీ అందరినీ కూడా శాంతి సమాధానాలతో ఉంచాలని కోరుకుంటూ, శాంతి సమాధానాలతో జీవించాలి అంటే, మీ అందరూ కూడా శాంతి సమాధానాల్లో జీవించాలి అంటే ఏం చేయాలి? అంతేనా? అందరూ చేతులు ఎత్తి చెప్పండి ఆ మాట. మీరందరూ కూడా శాంతి సమాధానాలుగా ఉండాలంటే ఓటుకి 5,000 తీసుకోవాలి రేపు. అలా కాదా? మన అందరము కూడా శాంతి సమాధానాలతో జీవించాలి అని అనుకుంటే దేవుడి ప్రేమను ముందు బాగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. తర్వాత 13వ వచనం, అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకుని సింగారించుకుని బయలుదేవతలకు ధూపము వేసి ఇండుటకు బట్టియు దాని వేటకాండ్రను వెంటాడి ఉండుట బట్టియు నేను దాన్ని శిక్షించును. ఇది యెహోవా వాక్కు. మీ అందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేది నేను. మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? నేనిచ్చిన ఐశ్వర్యముతో, నేనిచ్చిన ధనముతో, నేనిచ్చిన డబ్బుతో అవన్నీ తీసుకువెళ్ళి మీరు నన్ను ప్రేమించకుండా వేటకాండ్రా అంటే ఎవరనుకున్నారు? అన్ని దేవతలను వీళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. చూడండి, చాలా కుటుంబాల్లో కూడా భార్య ఏమో భర్తను చాలా బాగా ప్రేమించింది. భార్య ఏమో, ఎందుకంటే మీరే ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ వైపే మాట్లాడాలి. భార్యలు భర్తలు ఏం చేస్తారు? బాగా ప్రేమిస్తారు. భర్తలు మాత్రం ఏం చేస్తారు? ఏ సిగరెట్ నో మందును మరింతగా ప్రేమిస్తూ ఉంటారు. అంటే మీ ప్రేమను వాళ్ళు ఏం తెలుసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మన ప్రేమను ఎప్పుడైతే అర్థం చేసుకోలేకపోతున్నారో, ఇంతదాకా మనం చెప్పాం కదా, కడుపు రగిలిపోయింది. ముందు కడుపు రగిలిపోయిన తర్వాత వాళ్ళతో మనం ఎలా ఉంటాం? ఇంకా సంతోషంగా ఉండగలమా? మనలో కోపం వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నాకు కోపం వస్తుంది, నాకు వచ్చిన కోపాన్ని బట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే శిక్షించేవాడిగా ఉంటానని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే కాబట్టి మీరు ఎవరైనా కూడా దేవుని ప్రేమను తెలుసుకుంటేనే దేవుని శిక్ష నుంచి ఏమవుతారంటే తప్పింపబడతారు. ఒకవేళ మీరు దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతే దేవుడి శిక్షకు ఎవరు గురవుతారు? మనమే గురి అవుతాం. కాబట్టి ప్రియులారా, మీరు అందరూ కూడా స్థానిక సంఘాలకి వచ్చేది ఎందుకు అంటే దేవుని వాక్యమును విని దేవుని ప్రేమలో మీరందరూ కూడా ఏమవ్వాలంట? అభివృద్ధి పొందాలని దేవుడైతే కోరుకొనుచూ ఉన్నాడు. తర్వాత 14వ వచనం చదవండి. దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి. చాలు. ఇక్కడ దేవుడు 14వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడంటే, దేవుడేమో ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలేమో ఎవరిని ప్రేమిస్తున్నారు? అన్ని దేవతలను ప్రేమిస్తూ ఉన్నారు. అంతేనా? అయితే దేవుడు ఏంటంటే, దేవుడిలో ఒక గొప్ప గుణం ఉన్నది. ఏంటి ఆ గొప్ప గుణము అంటే, ఆయనను ఎవరైతే విడిచిపెట్టారో దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. విడిచిపెట్టకుండా మరలా వాళ్ళని ఏం చేసుకోవాలనుకుంటాడు? కలుపుకోవాలనుకుంటాడు. ఎలా కలుపుకోవాలనుకుంటున్నాడు అక్కడ చెప్తున్నాడు. వాళ్ళతో ఎలా మాట్లాడతాడంట? పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుతును. ఈరోజు దేవుడు కూడా ప్రతి ఒక్కళ్ళతో కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే ప్రేమతో మాట్లాడే గుణము ఆయనలో ఉన్నది. అంటే ఆయన నిరంతరము కూడా మనల్ని ఏమి చేస్తూ ఉంటాడు అంటే ప్రేమించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజంగా చూడండి, దేవుడు తప్ప నిరంతరము ప్రేమించే వ్యక్తులు ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. అంటే వివాహానికి ముందు ప్రేమ ఒకలాగా ఉండిద్ది, వివాహము తర్వాత ప్రేమ ఒకలాగా ఉండిద్ది,
పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ మరొకలాగా ఉండిద్ది. అది భార్యాభర్తల మధ్యనా, లేదా తల్లి కొడుకుల మధ్యనా, లేదా ఇంకెవరి మధ్యనా కూడా. అంటే ప్రేమ ఎప్పుడూ కూడా ఏమవుతూ ఉంటుంది అంటే ఈ మనుషుల మధ్య మారుతూ మారుతూ వచ్చింది. ప్రేమ ఎప్పుడు ఎలా ఉండదు అంటే ఒకలా ఉండదు, కానీ దేవుని ప్రేమ ఎప్పుడు ఒకలాగే ఉండిద్ది. ఆ ప్రేమ ఎప్పుడు నేను ఏం చేసిద్ది అంటే రక్షించేదిగా ఉండిద్ది. నిజముగా దేవుని ప్రేమను ఒక్కసారి నువ్వు తెలుసుకున్నావు అంటే ఆయన యొక్క మరి రక్షణ కూడా నీకు బాగా అర్థమైంది. అంతే కదా, ప్రేమించేవాడు ఏం చేస్తాడు? రక్షిస్తాడా, బాధ పెడతాడా? సంతోష పెడతాడా, ఇబ్బంది పెడతాడా? సంతోషపరుస్తాడు. కాబట్టి చూడండి, ఎంత ప్రేమించే భక్తులైనా, ఎంత ప్రేమించే తల్లిదండ్రులైనా ఒక్కోసారి మనల్ని బాధపడతారు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎన్నడూ బాధ పెట్టడు. ఎప్పుడు అంటే ఆయన ప్రేమను మనం బాగా తెలుసుకున్నప్పుడు. కాబట్టి మీరు అందరూ కూడా దేవుని ప్రేమను తెలుసుకునే ప్రయత్నము చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే దేవుడిలో ఇంకొక స్వభావం ఉన్నది. ఏంటి స్వభావము? దేవుడేమో ఇశ్రాయేలుని ప్రేమిస్తున్నాడు కదా. ఇశ్రాయేలీలు ఎవరిని ప్రేమిస్తున్నారు? అన్య దేవతలను ప్రేమిస్తున్నాడు కదా. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను దేవుడు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు. అంటే దేవుడికి దూరం అయిపోకుండా మీ అందరినీ ఏం చేస్తాడంటే మీలో ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో, మీలో ఏవైతే దుష్ప్రవర్తన ఉన్నదో, మీలో ఏదైతే దేవునికి ఇష్టము లేని స్వభావాలు ఉన్నాయో అవి కట్ చేసేది ఎవరంట? దేవుడే. ఇశ్రాయేలు ప్రజలను అందుకే ఎక్కడికి తీసుకెళ్లిపోతా అంటున్నాడంటే అరణ్యములో తీసుకెళ్లిపోతాడంట. ఎవరికి దూరంగా? ఆ అన్య దేవతలకు దూరంగా తీసుకెళ్లిపోతారు. అన్య దేవతలకు దూరంగా తీసుకువెళ్ళిపోయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఉండిద్దా, ఊడిపోయిద్దా? ఊడిపోయింది. కనెక్షన్ ఊడిపోయింది అనుకోండి, ప్రేమ కూడా ఏమైపోయిద్దంట? బాగా తగ్గిపోయింది. మీరు బాగా చూడండి, పెళ్ళైన కొత్తలో మీ తల్లిదండ్రులతో బాగా మాట్లాడతారు. క్రమంగా మాట్లాడడం ఏమైపోయింది? తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది మీరు చెప్పండి? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ మొదటేమో తెలిసి తెలియని పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఒక భయముతో ఉంటూ ఉంటాం. అప్పుడు ఆ భయాన్ని మనం ఎవరితో పంచుకోవాలో తెలియక ఎవరితో పంచుకుంటాం? తల్లిదండ్రులతో పంచుకుంటాం. ఒక్కసారి తన భర్త మీద, తన అత్తామామ మీద ధైర్యం కలిగినప్పుడు మెల్లమెల్లగా ఆ తల్లి తండ్రిని ఎక్కడ చూసుకుంటారు? ఈ అత్తామామలోనూ ఈ భర్తలోనూ చూసుకుంటారు. అప్పుడు ఏమైపోయింది? వాళ్ళతో కనెక్షన్ కట్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఏమంటారు? మీకు బాగా ప్రేమ తగ్గిపోయింది అంటారు. అంటే మాట్లాడితే బాగా ప్రేమ ఉన్నట్టు, మాట్లాడకపోతే. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నిద్రపోయిన వాళ్ళందరూ లేచి చెప్పొచ్చు కూడా. ఏంటి ఆ ప్రశ్న అంటే దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నారా అన్న. ఇప్పుడు దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారా? తెలుగే మాట్లాడుతున్నా, ఇందాకేం బయటకు వస్తే ఆయన ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యానికి అందరూ స్పందిస్తున్నారు. నేను తెలుగు మాట్లాడినా స్పందించడం లేదు. మీరు దేవుణ్ణి మీరు అందరూ ప్రేమిస్తున్నారా? గట్టిగా చెప్పండి. ప్రేమిస్తున్నారు. మరి ప్రేమిస్తే ఆయనతో ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఎన్ని కార్యక్రమాల్లో హాజరవుతున్నారు? ఎంతకాలము ప్రార్థన చేస్తూ ఉన్నారు? ఎంతసేపు బైబిల్ చదువుతున్నారు? దీనికి ఆన్సర్ మీకు మీరే ఇచ్చుకోవాలి. అంటే ఒకవేళ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే బాగా ఏం చేయాలంటే బైబిల్ అనేది ధ్యానించాలి, ప్రార్థన అనేది చేసుకోవాలి, సంఘ కార్యక్రమాల్లో కూడా ఏమవ్వాలంట? పాల్గొనే వారిగా మనము ఉండాలని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నా. అంటే మీకు అర్థమైందో లేదో. ఒక్కోసారి అప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు కాబట్టి సరే నీ బతుకు నువ్వు బతుకు అని వదిలేస్తారు. కానీ దేవుడు మాత్రము ఆయన బిడ్డలు దూరమైనా కూడా ఏం చేయడంట? విడిచిపెట్టడంట. విడిచిపెట్టకుండా వాళ్ళతో ఎలా మాట్లాడతాడంటే ప్రేమగా మాట్లాడతారు. మళ్ళా ఇంకొక ప్రశ్న, సంఘంలో మీతో ప్రేమగా మాట్లాడే వ్యక్తులు ఎవరు? ఎవరు లేరా? సేవకులేనా? ఎప్పుడు నేను ఎవరితో మాట్లాడినే? నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదుగా. అంటే ఎప్పుడైనా కూడా స్థానిక సంఘము ఎలా ఉండాలంటే ఒకళ్ళు ప్రేమగా మాట్లాడుకోవడం అని బాగా నేర్చుకోవాలి.
ఎప్పుడైతే మనము ప్రేమతో మాట్లాడతామో అప్పుడు మనలో ఎవరి ప్రేమ ఉండిద్దంట? దేవుడి ప్రేమ. ఎప్పుడైతే కార్యక్రమం అవగానే ఎవరికి వాళ్ళు చికెన్ ఉందో మటన్ ఉందో అని ఇళ్ళకి వెళ్ళిపోతామో మనలో ఎవరి ప్రేమ ఉండదు. అంటే ఎప్పుడైనా సంఘానికి వచ్చేటప్పుడు హడావుడే, వెళ్ళేటప్పుడు కూడా నేను ఎలా మాట్లాడతాను, నేను కిందకు వంగి మైక్ పెట్టి పైకి వేసేపాటి సగం జనాలు వెళ్ళిపోతారు. ఎవరితో ఏదైనా చెప్దామన్నా కూడా వాళ్ళు ఉండరు. కొన్ని ముందొచ్చి ఎవరితో అయినా మాట్లాడదామంటే అందరూ కూడా పాటలు అయ్యాకో లేదా కార్యక్రమం మొదలయ్యాకో వస్తారు. అంటే ఇప్పుడు మనలో ప్రేమ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ఒకళ్ళు ఏమవ్వాలంట? బాగా మాట్లాడుకోవాలి. అయితే ఒకళ్ళము మాట్లాడుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమొస్తాయంటే ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రేమ అదే అంటుంది అన్నమాట. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమలో ఏముండిద్దంట? దీర్ఘశాంతం ఉండిద్ది. ప్రేమలో ఏముండిద్ది అంట? దయాళత్వం ఉండిద్ది. అంటే ఈ రోజు మనము ప్రేమిస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏం కాస్తాం? మళ్ళా తిట్లు కాస్తాం, దెబ్బలు కాస్తాం, అనరాని మాటలు కూడా మనము అనిపించుకుంటాం. ఈ రోజు అదేంటండి మాకు అర్థం కావట్లా మీరు చెప్పేది అంటే నేను చెప్తాను చూడండి. చిన్నప్పుడు మీ పిల్లలను మీరు బాగా ప్రేమిస్తారు. వాళ్ళకి 2 కాళ్ళతో నడవడం 2 చేతులతో తినడం వచ్చిన తర్వాత మిమ్మల్ని పెంచి బూతులు తిట్టే పిల్లలు కూడా ఉంటారా లేదా? అసలు ప్రేమతో పెంచింది ఎవరు? ఆ 2 కాళ్ళతో నడిచేటట్టు చేసింది ఎవరు? ఆ 2 చేతులతో పనిచేసేటట్టు చేసింది ఎవరు? మనమే. తిరిగి మళ్ళీ ఎవరు తిడుతున్నారు మనల్ని? వాళ్ళే తిడుతున్నారు. అంటే ఒక్కోసారి మనము ప్రేమించినప్పుడు కూడా మనకి ఏం ఎదురవుతాయి అంటే సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ సమస్యలు ఎదురైనప్పుడు మనము దేనిని గుర్తు తెచ్చుకోవాలంటే దేవుని ప్రేమను గుర్తు తెచ్చుకోవాలి. దేవుని ప్రేమ ఎలా ఉంది? దేవుణ్ణి అసహించుకున్న ఇశ్రాయేలు జనాలను కూడా ఏం చేసుకుంటున్నాడు? కలుపుకుని మరలా ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చూడండి, పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు కదా, పరిసయ్యులు శాస్త్రులు కూర్చునేది ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర ఆయనను ఇబ్బంది పెట్టాలనే. ఆయనను ఇబ్బంది పెట్టాలన్న కూర్చున్నా కూడా యేసుక్రీస్తు వాళ్ళని ఏమైనా అన్నాడా? ఏమన్నా? పోనీ వాళ్ళు ఈయనేమైనా అన్నాడా? ఒక్క మాటే అన్నాడు. ఎప్పుడైనా వేషధారులారా అంటే యేసుక్రీస్తుకు వచ్చిన భూతి అది ఒకటే అనుకుంటా. అదే మనం అయితే అది చర్చిలో ఏమనకపోవచ్చేమో, చర్చి దాటిన తర్వాత కథ అంటే కూడా ఎలా ఉంటది? కొంచెం వేరుగా ఉండేది. అంటే నేనేం చెప్తున్నాను అంటే ఖచ్చితంగా స్థానిక సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ మనము ప్రేమ చూపిస్తూ ఉన్నప్పుడు తిరిగి ఒక్కోసారి ప్రేమ రాదు. ఒక్కోసారి ఏమొచ్చిందంట? ఇబ్బందులు వస్తాయి. దానిని మనం ఏం చేయాలంటే తట్టుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే దేవుడు వీళ్ళను ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళతో ఏమవుతున్నా అన్నాడు? మాట్లాడతాను అని చెప్పాడు. ఎక్కడ తీసుకెళ్ళి మాట్లాడతా అంటున్నాడు? అరణ్యంలోకి. అదేంటి మాట్లాడాలి అంటే అరణ్యంలోకి వెళ్ళాలా అంటే అది ఎందుకు చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజలు బానిస బ్రతుకుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడు. తెలుసా మీ అందరికి? అది విడిపించి ఏ మార్గాన ప్రయాణం చేయించారు వాళ్ళని? అరణ్య మార్గంలో దేవుడు ఏది చెప్తే అది వినేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు. ఇప్పుడు అలా లేరు. అంటే దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు అంటే అరణ్యంలో మీరు ఎలాగ చంటి బిడ్డల్లాగా నా మాట విన్నారో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే ప్రేమతో మళ్ళా పెంచి చంటి బిడ్డలుగా మిమ్మల్ని నేను ఏం చేస్తానంటున్నాడు? తయారు చేస్తా అంటున్నాడు. అయితే ఈ విషయం చెప్తుంటే మీకు ఒక వాక్యం బాగా గుర్తు రావాలి. నేను అందుకే మీకు చెప్పా, నా ముఖాలు తెల్లగా చూస్తారని నాకు తెలుసు. ఇళ్లల్లో చదవండి యోషియా గ్రంథం అని చెప్పానా లేదా? చదివారా ఎవరైనా? చదివితే పాప అద్భుతంగా చూడరు, వాక్యాలు బాగా అర్థమవుతాయి. మీరు చదవట్లేదు. అయితే చూడండి, అందుకే యేసుక్రీస్తు వారి కాలంలో కూడా చంటి బిడ్డలను పట్టుకుని ఇలాంటి వారైతేనే ఏమంటున్నాడు? పరలోక రాజ్యం. అంటే ప్రతి ఒక్క దేవుని భక్తుడు ఎలా ఉండాలంటే చంటి బిడ్డలాగా ఉండాలి. ఈరోజు మన మనసులు చంటి బిడ్డ మనసులు లాంటివి ఉన్నాయా? చంటి బిడ్డ మనసుల్లో అయితే కోపాలు ఉండవు. చంటి బిడ్డ మనసుల్లో అయితే అసూయలు ఉండవు. చంటి బిడ్డ వయసులో ఏముండవంట? అనేకమైన ఆలోచనలు కూడా ఉండవు. కేవలము ఒకటే ఉండిద్ది, సంతోషంగా ఉండడం. అంతే కదా? ఆ టీవీ చూసినా సంతోషపడతాడు, తిన్నా సంతోషపడతాడు, స్నానం చేసినా సంతోషపడతాడు. అంటే జీవితంలో ఏ వయసు అయినా సంతోషకరమైన వయసు ఉన్నది అంటే చిన్నపిల్లల వయసే. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా మార్చేస్తా అంటున్నాడు? మరలా
చిన్న బిడ్డల్లాగా. అంటే వాళ్ళని ఎలా తయారు చేస్తా అన్నాడంటే సంతోషభరితులుగా తయారు చేస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా మీ జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మీరు చంటి బిడ్డలు అయిపోవాలి. చంటి బిడ్డలు అయిపోతేనే మీ మనసు ఎలా ఉండిద్ది? తేలిగ్గా ఉండిద్ది. లేకపోతే ఈ మనసులో అన్ని గుర్తు పెట్టుకున్నారనుకోండి, ఈ మనసు ఏమైపోయిందంట? బరువు అయిపోయింది. ఈ మనసు బరువు అయిపోయింది అనుకోండి, ఈ మనసు పద్దాక సిగ్నల్ ఇచ్చింది దీనికి. ఏమని? ఆడు మొన్న నన్ను తిట్టాడు, ఈడు నన్ను మొన్న కొట్టాడు, ఈడు నాకు మొన్న కుర్చీ కూడా ఇవ్వలేదు అని ఈ ఆలోచనలు మనకి బాగా పెరిగిపోతాయి. దేవుడు అందుకే తన ప్రజలను ఎలా ఉండమంటున్నాడంటే చంటి బిడ్డల వలె ఉండమంటున్నాడు. కాబట్టి ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాము అంటే దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. మొదటగా ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నీకేం కలిగిద్దంట? మేలు కలిగేది. రెండవది, నువ్వు తిరిగి దేవుడిని కూడా ప్రేమించాలి. రెండవది, దేవుడితో పాటు నీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమించినప్పుడు నీకేం ఎదురవుతాయంట? ఇబ్బందులు ఎదురవుతాయి. వాటన్నిటిని నువ్వేం చేయకూడదు? గుర్తుపెట్టుకోకూడదు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉంది కదా. దేవుడు ఎప్పుడు తన ప్రజలతో ప్రేమగా మాట్లాడతాడు? సరే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అబ్బాయి వచ్చి నాకు లాలీపాప్ కావాలన్నాడు. మీరు ఐస్ క్రీమ్ ఇప్పించాడు. లాలీపాప్ కన్నా ఐస్ క్రీమ్ పెద్దది కదా అని తీసుకుంటాడా? ఏడుస్తాడా? మరలా లాలీపాప్ ఇప్పించేదాకా ఏడుస్తున్నాడు. ఒకసారి లాలీపాప్ పట్టుకున్నాక ఆపేస్తాడా? మీ అందరికి బాగా తెలుసు. అయితే ఇప్పుడు దేవుడు కూడా తన ప్రజలు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఏమన్నాడంటే నేను శిక్షిస్తాను. మరలా ఎప్పుడైతే తప్పు తెలుసుకుని సరైన మార్గంలో ఉంటారో అప్పుడు నేను వాళ్ళ మీద ఏం చూపిస్తాను? ప్రేమ చూపిస్తాను. అంటే దేవుడు ప్రేమ ఎవరికి మాత్రమే సొంతము అంటే ఎవరి తప్పు అయితే తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రమే సొంతం. అంటే దేవుడు తన ప్రజలను ఎప్పుడు తప్పుల్లో ఉండమని చెప్పట్లా, ఎప్పటికప్పుడు తప్పును తెలుసుకుంటూ ముందుకు రావాలి. ఇప్పుడు మీరు గమనించండి, మనకి నడవడానికి 2 కాళ్ళు ఉన్నాయి. ఏ కాళ్ళతో అయినా మనం నడుస్తాం. తినడానికి 2 చేతులతో ఉన్నాయి. ఏ చేత్తో అయినా మనం తింటామా? ఒకవేళ చిన్నప్పుడు చాలా మంది ఏ చేత్తో తింటారు? మరలా మీకు తెలియదేమో సిగ్నల్ ఇచ్చి మరి చెప్తున్నా, ఇది చూడొచ్చు కూడా మీరందరూ. తర్వాత పెద్దోడైన తర్వాత ఏం తెలుసుకుంటాడు అతను? ఇది తప్పు, ఏది ఒప్పు అని తెలుసుకుంటాడు. లేదు నాకు ఎడం చేతే వాటము అంటే పెద్దలు ఏమంటారు? లేదు నాన్న అది తప్పు అని చెప్పి మళ్ళా కుడి చేత్తోనే తినడము నేర్పిస్తారు. దేవుడు ఎప్పుడు నేర్పిస్తాడు అంటే దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు వచ్చి ఆయన ప్రేమించడము మొదలు పెట్టినప్పుడు. ఆయన ప్రేమించడం నువ్వు మొదలు పెడితే అప్పుడు నీకు నీలోనే ఏమవుతాయి? నాలో ఈ లోపాలు ఉన్నాయి, నేనేం చేయాలా? సరి చేసుకోవాలా అని తెలుస్తుంది. అలాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన లోపాలు ఎప్పుడు అర్థమవుతాయి అంటే స్థానిక సంఘంలో వచ్చి వాక్యం విన్నప్పుడు మాత్రమే అర్థమవుతాయి. వినకపోతే ఎప్పటికీ అర్థం కాదు. కాబట్టి మీరందరూ కూడా మన జీవితంలో మనం చేస్తున్న తప్పులను తెలుసుకుంటే దేవునిలో మరలా మనం మరింతగా ఎదిగేవారిగా ఉంటామని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి చూడండి 15వ వచనానికి వద్దాం. ఇప్పటిదాకా 14వ వచనాన్ని మనం వివరించుకుందాం. 15వ వచనం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును అకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి, ఎక్కడి నుంచి తోడుకొని వస్తాడు? అన్య దేవతల దగ్గర నుంచి తోడుకొని వస్తాడు. తోడుకొని వచ్చి మీరు రెగ్యులర్ గా వస్తే బాగా అర్థమయ్యేది. నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం ఏమని? దేవుణ్ణి వాళ్ళు నమ్మకపోవడం వల్ల దేవుడు మరలా దేవుడిచ్చిన ద్రాక్ష తోటలు తీసేసుకున్నాడు, అంజూరపు తోటలు తీసేసుకున్నాడు. అంటే ప్రేమ కట్ ఆఫ్ అయిపోయింది కదా. కట్ ఆఫ్ అయిపోయినప్పుడు మనకి ఇచ్చే అన్నాడు ఎవరు? దేవుడు. మరలా దేవుడు ఏమంటున్నాడంటే నేను మరలా నిన్ను ప్రేమిస్తా, నీ తప్పు నువ్వు తెలుసుకో, మరలా నేను నిన్ను ప్రేమించి నీకు ఏదైతే కావాలో పైన మీరు చూసినప్పుడు జనపునార అంటే వేసుకునే బట్టలు తీసేసుకున్నాడు, పండే పంట తీసేసుకున్నాడు, తాగే ద్రాక్షారసము తీసేసుకున్నాడు. అంటే మీకు అర్థమైందా? మనం ఒక్కోసారి బట్టలు లేకుండా తిండి లేకుండా ఎప్పుడు తయారవుతామంటే దేవుని ప్రేమకు మనము దూరమైనట్టు.
చాలా మంది అంటారు ఏంటండి ఈ ఇబ్బందులు అంటారు. ఆ ఇబ్బందులు ఎవరు తెచ్చుకునేవి కావు, మనమే తెచ్చుకున్నవి. కాబట్టి మన జీవితంలో మనము సకల సమృద్ధిని కలిగి ఉండాలి. అంటే సకల సమృద్ధి అంటే తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, చేసుకోవడానికి పని, వీటన్నిటిని సాగించడానికి ఆరోగ్యం. ఇవన్నీ ఇచ్చేది ఎవరంట? దేవుడు. ఎప్పుడు ఇస్తా అంటున్నాడు వీటన్నిటిని? మన తప్పులు మనము తెలుసుకుని ఆయన మాటలు వినినప్పుడు. కాబట్టి మీ జీవితాల్లో మీరు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రకారంగా జీవించాలి. తర్వాత మరలా ఏమంటున్నాడంటే ఆకోరు శ్రమగల లోయ అంటున్నాడు. ఈ ఆకోరు శ్రమగల లోయ అంటే మీకు బైబిల్ చదివే వాళ్ళకి బాగా అర్థమైంది. ఈ ఆకోరు లోయ అంటే ఏదో కాదు. ఆకాను తెలుసు కదా మీకు. ఆకాను ఏం చేశాడంటే తనది కాని దానిని తీసుకుని దాచుకుంటాడు. అప్పుడు ఆ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. ఇప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారు? వాళ్ళని పెంచి పోషించిందేమో దేవుడు. వాళ్ళు ఏం చేశారు? అన్ని దేవతలను పూజించారు. అంటే వాళ్ళు కూడా దురాలోచనలు కలిగి ఉన్నారు. ఇక్కడ ఆకోరు లోయలో నిరీక్షణ ద్వారమును చేసేదను అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఇక్కడ మనకు తెలియజేసేది ఏమిటి అంటే నా ప్రజలు ఒక్కసారి నా మాట వింటే నేను ఏం చేస్తానంటే వాళ్ళకి సౌభాగ్యాన్ని ఇస్తా. నేను ఏదైతే పైన చెప్పిన సౌభాగ్యాన్ని తీసేసుకున్నానో తిరిగి మళ్ళా సౌభాగ్యాన్ని ఏం చేస్తా? ఇస్తాను. సౌభాగ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ద్రాక్ష తోటలను ఇస్తాను. తర్వాత వాళ్ళకి కావాల్సిన సమస్తమును కూడా ఇస్తాను. అయితే ఇవి ఇవ్వడమే కాదు, వాళ్ళ సమస్యల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళని నేను ఏం చేస్తాను అంటే వాళ్ళకి మేలుకరమైన మార్గాన్ని తెరుస్తాను. ఆకోరు అంటే అర్థం ఏమిటి అంటే శ్రమ. ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ కలిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే శ్రమలో కూడా నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తాడు. అంటే సమస్యల్లో కూడా దేవుడు ఒకరికి ఏం చేస్తా అంటున్నాడంట? మార్గాన్ని ఏర్పాటు చేస్తాడంట. కాబట్టి ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, మనకోసారి ఇబ్బందులుగా ఉన్నప్పుడు, మనకోసారి సమస్యలుగా ఉన్నప్పుడు మనము ఎవరితో మాట్లాడాలో, ఎవరితో చర్చించాలో మనకి అర్థం కాదు. కానీ దేవుడిని ప్రేమించిన వాళ్ళైతే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకంటూ ఒక ద్వారం. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, కీర్తన గ్రంథంలో ఉండిద్ది, అగాధ స్థలములో నేను నీకు మొరపెట్టినను నువ్వు అక్కడను ఉన్నావు. అంటే దేవుడిని నువ్వు నమ్ముకున్నట్లయితే నీకు ఎలాంటి శ్రమ ఏర్పడినా కూడా అక్కడ కూడా నీకు ఏం చేస్తాడు? ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మనం కూడా ఒక పాట పాడతాం, నేను వెళ్ళే మార్గమును నా యేసుకే తెలియను, జలములలో బడి నీ వెళ్ళినా. అంటే ఎక్కడ నువ్వు ప్రయాణం చేసినా కూడా నీకేం చేస్తాడంటే ఆయన నీ జీవితాన్ని సరైన విధముగా కొనసాగించేవాడుగా ఉంటాడని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ప్రియులారా, మీరందరూ కూడా మీ జీవితంలో సరైన సౌభాగ్యాన్ని కలిగి ఉండాలన్నా, సరైన జీవితాలను కలిగి ఉండాలి అన్నా ముందుగా మీరు ఏం చేయాలంటే దేవుని ప్రేమను తెలుసుకోవాలి. దేవుని ప్రేమను నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుడు నీకు ఏవైతే కావాలో వాటన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. వాటన్నిటిని అనుగ్రహిస్తూ మరలా నీకు ఏం చేస్తాడు అంటే నీకు కావాల్సిన నీకంటూ ఒక మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తాడని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 10వ వచనం. నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును, అకోరు లోయ పశువుల పరుడు స్థలముగా ఉండును. ఇక్కడ చాలు. మీరు షారోను అన్న దాని గురించి ఒకవేళ ఒకసారి చెక్ చేసి చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే సమస్యల్లో ఉన్న వాళ్ళకే గాని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకే గాని నేనేం చేస్తానంటే ఒక స్థలాన్ని, అంటే ఒక విశ్రాంతి స్థలాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తా అంటున్నాడు. మీరు చూడండి, లోకమంతా కూడా జనాభా సంఖ్య లెక్కింపబడుతున్నప్పుడు మరియకు గర్భఫలం ఉంది. అంటే ఆమె ఎక్కడ ఉంది? ఇప్పుడు సమస్యల్లో ఉంది, బరువైన భారముతో ఉంది. కనడానికి డెలివరీ పాయింట్లు ప్రస్తుతి హాస్పిటల్ ఆ రోజుల్లో అయితే ఏమీ లేదు. మరలా ఆమె ఊర్లో ఉందా? వేరే ఊర్లో ఉందా? వేరే ఊర్లో ఉంది.
ఇప్పుడు వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడో చెప్పండి, పశువుల పాకనిచ్చాడు. అంటే మనము ఎలాంటి సమస్యల్లో ఉన్నా, అకోరు అంటే ఏమిటి అంటే దేవుడు బాధను కూడా దీవెనగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు అంటే మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు, మనం చేస్తున్న తప్పులను తెలుసుకున్నప్పుడు, అప్పుడు దేవుడు బాధను కూడా ఎలా మారుస్తాడంట, దీవెనగా మార్చే దేవుడు మనకి ఉన్నాడు. దేవుడు చూడండి, మీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ పాట పాడింది ఎవరంటే ఒక స్త్రీ. ఆమె ఎవరంటే మిరియాం. ఆ మిరియాము పాట పాడింది. దేన్ని బట్టి పాట పాడిద్ది అంటే ఈ రోజు మీరు పాడొచ్చు, నోటుకు వచ్చిన పాట, సినిమా పాటలు, కానీ ఆ రోజు ఎందుకు పాట పాడారు అంటే దేవుడు వాళ్ళకి చేసిన మేలులను బట్టి. అసలు మనం కూడా కీర్తనలు ఎందుకు పాడతామంటే గమకాలు చూడడానికో ఎత్తు పొలాలు చూడడానికో కాదు, చేసిన మేలులను తెలియజేయడానికి. చేసిన మేలుని ఎలా తెలియజేస్తాం? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, రోగాన్ని ఎలా చెప్తాం? సంతోషంగా చెప్తామా? ఇప్పుడు ఒకవేళ పెళ్లికి వెళ్ళారనుకోండి, అప్పుడు మీరు ఎలా ఉంటారు అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడేమో నీరసంగా ఉన్న మీరే పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు? యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు దేవుని సంఘంలో మీరు ఎలా ఉంటున్నారు? హాస్పిటల్లో ఉన్నట్టు ఉంటున్నారా? పెళ్లిలో ఉన్నట్టు ఉంటున్నారా? హాస్పిటల్లో ఉన్నట్టే ఉంటున్నారా? చక్కగా ఒప్పుకుంటున్నారు ఇద్దరు ముగ్గురు అయితే. నిజంగా మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం, కానీ పాటలు పాడమంటే ఎవరు పాడం. మరలా పాడే పాటల్లో వంకలు ఒకటి, పాడే వాళ్ళని పాడనివ్వరు, పాడే పాటల్లో వంకలు. గట్టిగా పాడారు, రాగాలు లేవు, పాడు లేవని కాదు. ఇక్కడ దేవుడు చూసేది ఏంటంటే భావాలను, రాగాలను కాదు. నువ్వు ఏ భావముతో పాడుతున్నావు, నువ్వు సంతోషంగా పాడుతున్నావా, దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పాడడము అనేది బాగా నేర్చుకోవాలి. ఎందుకు అంటే పాట అనేది ఏమిటి అంటే దేవుడు నువ్వు చేసిన మేలులను వ్యక్తపరిచే ఒక విధానము. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కళ్ళు కూడా పాటలు పాడడం అనేది నేర్చుకోవాల్సిందిగా దేవుడి పేరట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. అయితే తర్వాత వచనానికి వచ్చేద్దాం. 16వ వచనం. అది అతడి నుండి నా మాట వినును, నీవు బయలు యజమానుడు అని నన్ను పిలువకన పురుషుడు భర్త అని పిలుతూ ఇదే యెహోవా వాక్కు. అంటే ఇప్పటిదాకా దేవుడు ఏం చెప్పాడంటే, నేను మీతో ప్రేమగా మాట్లాడి మిమ్మలను మీ మనసులను నేను మార్చి మీకు కావాల్సిన మీ అవసరాలన్నీ నేను తీరుస్తా. అప్పుడు మీరేమంటారంటే నన్ను నా భర్త అంటారంట. నిన్నే నేను ఒక లెగ్ ఫ్రాక్చర్ ఒక ఆయనకైతే ట్రీట్మెంట్కి వెళ్ళా. మంచినీళ్ళు తా శిరీష అని అన్నాడు ఆయన. సరే డాడీ అని అన్నారు ఆయన. సరే డాడీ అని అంది ఆ అమ్మాయి. అర్థమైందా మీకు? సరే డాడీ అనగానే సార్ మీకు మరి చాలా దూరంలో ఉంటున్నారు కదా, పనులతో ఇబ్బంది కదా, బట్టలు ఉతుక్కోవాలంటే అంట్లు తోముకోవాలంటే అంటే ఇంతకు వచ్చిన అమ్మాయి మా అమ్మాయే బాబు అని అన్నాడు. మా పని అమ్మాయే అన్నాడు. అదేమి మరి డాడీ అంది కదా. కాదు, ఒకే దగ్గర ఉంటున్నాం కదా, ఆమెకు కావాల్సిన అవసరాలన్నీ నేను తీరుస్తున్నా కాబట్టి ఆ భావముతో మా పని అమ్మాయి నన్ను ఏమని పిలుస్తుందంట? డాడీ అంటుందంట. నిజంగా మన అవసరాలు ఎవరైతే తీరుస్తారో వాళ్ళని మనము తెలియకుండానే మనం ఏం పిలుస్తామంటే మన బంధువులు అయిపోతారు వాళ్ళు. అంతేనా? ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయనను నమ్ముకుంటే ఆయన నీ సమస్త అవసరాలను తీరుస్తాడు, నీ శ్రమల్లో నుంచి నిన్ను నడిపిస్తాడు లేదా తప్పిస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని ప్రేమించడము, దేవుని ప్రేమను పొందడము అని తెలియజేస్తూ మరి కొన్ని విషయాలను మనము